ఢిల్లీలో ఒక్కసారిగా హైటెన్షన్. పోలీసులు బలవంతంగా సోనం వాంగ్చుక్ను తీసుకెళ్లారు. వేలాది మంది యువత రోడ్లపైకి ఎందుకొచ్చారు? జూలై 20న అసలు ఏం జరిగింది? జూలై 20న ఢిల్లీలో పరిస్థితి హఠాత్తుగా ఉద్రిక్తంగా మారింది. నీట్ పేపర్ లీక్ వివాదంపై కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా విద్యార్థులు, యువకులు భారీ సంసద్ చలో ర్యాలీ నిర్వహించారు. పార్లమెంటు వైపు మార్చ్ చేస్తున్న నిరసనకారులను ఢిల్లీ పోలీసులు అడ్డుకున్నారు. పరిస్థితి అదుపు తప్పడంతో లాఠీచార్జ్, టియర్ గ్యాస్ ప్రయోగించినట్లు సమాచారం. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సోషల్ యాక్టివిస్ట్ సోనం వాంగ్చుక్ గత 20 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్నారు. ఆయనకు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. విద్యార్థులపై పోలీసుల చర్యల వార్తలు ఆయన తన నిరాహార దీక్షను పునఃప్రారంభిస్తానని ప్రకటించారు. అంతేకాకుండా నిరసన వేదికను తొలగించినప్పటికీ కార్యకర్తలు మళ్లీ జంతర్ మంతర్ వద్ద తమ నిరసనను కొనసాగించారు. ప్రస్తుతం సోనం వాంగ్చుక్కు మెరుగైన వైద్యం అందించేందుకు ప్రైవేట్ ఆసుపత్రికి తరలించడానికి కోర్టు అనుమతి ఇచ్చింది. మీ అభిప్రాయం ఏంటి? ప్రజాస్వామ్యంలో ఇలాంటి నిరసనలు ఎలా ఉండాలి?